చదువుకున్నారు మీరు? బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ మేడం. ఓహో! బి బి ఫార్మసీ ఫార్మసీ చేసారా? చదువుకున్నాను. ఓకే. ఢిల్లీకి వెళ్ళి సివిల్స్ రాశాను యూపీఎస్సీ. ఆ! యూపీఎస్సీలో ఆయన నేను కోచింగ్ తీసుకున్నారా? వాజీరామ్‌లో వాజీరామ్. ఆ! మా ఇంటికి దగ్గరే ఉండేది. ఆ! ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. హ్మ్. మెయిన్స్ పోయింది. హ్మ్. ఒకసారే రాశాను. ఓహ్! మళ్ళా 2, 3 సార్లు రాయాలి యాక్చువల్ అది. నాకు రాలేదు. హ్మ్. ఇంక చిరాకొచ్చి వచ్చేసాను. వచ్చి సినిమాల్లో పడ్డాను మేడం. ఏవండి ఏదో సినిమా తీస్తున్నాడు ఏంటో అని పాపం అల్లాటప్ప అనుకోకండి. ప్రిలిమ్స్ గూడా అబ్బాయి క్వాలిఫై అయ్యాడు. ఏమో టైం బావుంటే నిజంగా సివిల్ సర్వెంటో అయ్యుండేవాడు. ఐఏఎస్సో 2, నిజంగా 3 సార్లు రాస్తే అయిపోద్ది మేడం. పెద్ద మ్యాటర్ కాదు అది వచ్చేది. అది చూసారా? ఈ కాన్ఫిడెన్స్ భలే ఉంది. రాయండి. ఏజ్ ఉందా? ఏజ్ ఇంకే లేదు ఇప్పుడు క్రాస్డ్ ఆల్రెడీ. అయ్యో! ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్ అది. అయిపోయింది. పోనీలెండి. కథ అది అయిపోయింది. అక్కర్లేదు. ఆ! వద్దనుకున్నారు కాబట్టి ఇటొచ్చారు. ఆ! లేకపోతే వద్దనుకున్నాను. అక్కడ తేల్చుకుని ఉండేవారు. నిజం. అవునవును. ఆ! ఇదే ఒక 2 ఇప్పుడు అక్కడ ఏముంది 5, 6 ఏళ్ళు కూర్చొని రాస్తున్నారు చాలా మంది. ఫైనల్ కొట్టేస్తున్నారు. హ్మ్. కొట్టొచ్చు పెద్ద మ్యాటర్ కాదు. సివిల్స్ ఈజీ. వెరీ ఈజీ. మరిప్పుడు జస్ట్ బి లాజికల్‌గా ఫార్మసీ ఉండాలి. చదువుకున్నారు గదా! నిజమే. దాన్ని నేనైతే పెద్ద విషయం అని కూడా హ్మ్. నేను నిజంగా అననులే గాని. ఇప్పుడేంటి మరి బి ఫార్మసీ చదువుకొని మరి ఇటువైపు ఎందుకొచ్చారు? ట్రాక్ ఎందుకు మారింది? జాబ్ చేశాను కొన్ని రోజులు. ఆ! అది కేజ్‌లా అనిపించింది. అది హ్మ్. రోజు వెళ్ళడం బస్సులో మళ్ళీ హ్మ్. రావడం. అంటే హ్మ్. కంపెనీ బస్ తీసుకెళ్ళేది ఫార్మా హ్మ్. కంపెనీకి. జాబ్ చేసాం కేజ్‌లా అనిపించింది. హ్మ్. ఏదో ప్రయత్నం చేద్దామని వచ్చాను మేడం. హ్మ్. 5 ఏళ్ళు టైం అడిగాను. 4 ఏళ్లలో కంప్లీట్ చేశాను. ఓహ్! ఆ! ఇంగా ఇప్పుడు రిలీజ్ ఉంది. రిలీజ్ అయిపోతే అయిపోయినట్టే సక్సెస్ గుడ్. ఎక్కడి ప్రాపర్‌గా. నుంచొచ్చాయి మా శ్రీకాంత్ రెడ్డికి 2,00,00,000 యూట్యూబ్‌లో వీడియోలు చేశాను మేడం నేను. వామ్మో! యూట్యూబ్ వీడియోలతో 2,00,00,000 సినిమా తీసాడంట చూడండి. నిజంగా మేడం. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో 2 సంవత్సరాలు చేసిన వీడియోస్‌కి వచ్చిన ప్రతి రూపాయి కూడబెట్టి సినిమా చేశాను. హ్మ్. ఆ వీడియోస్ కొంతమంది అమ్మాయిలతో చేశాను. కొన్ని కామెడీ వీడియోలు, కొన్ని హెల్పింగ్ వీడియోలు, కొన్ని కామెడీ అబ్బాయిలతో వీడియోలు చేశాను. హ్మ్. ఆ వచ్చిన ఫేస్‌బుక్‌లో ఒక 70,00,000, యూట్యూబ్‌లో ఒక 70,00,000 వచ్చాయి. అబ్బా! 2 ప్లాట్‌ఫార్మ్స్‌లో వచ్చిన రూపాయి కూడబెట్టి ఎంత సినిమా చేశాను. గ్యాప్‌లో వచ్చాయి ఇవంతా? ఇవి 2 సంవత్సరాలలో వచ్చాయి. ఓకే. ఇప్పుడు మనం వింటున్నాం. నెలలోనే 34,00,000 వస్తున్నాయి. కొంతమంది బిగ్ బాస్ రివ్యూస్ నిజమే. చేసే వాళ్ళకి. మాకేం రావట్లేదు శ్రీకాంత్. ఎందుకంటే ఏది కాంట్రోవర్సీ చేయట్లేదు. మీరు ఏదో కాంట్రోవర్సీ ప్లెయిన్‌గా ఏదో చేయరు. మీరు అన్ని భక్తులు, భక్తి జర్నలిస్టం పరవసరాలు కదా! స్వామీజీలు ఈ భక్తి బాబాలంటే ఏం వెళ్తాయి కదా! మీలాగా ప్రాంకు ఏదో చెయ్యాలయితే. ఉన్నాయి గదా! మీలాగా బెస్ట్ ఛానెల్స్ ఉన్నాయి. వాళ్ళు పోరాడుతున్నారు. హ్మ్. కొట్టుకుంటున్నారు పెద్ద స్టూడియోలో కూర్చొని. హ్మ్. మీరు కూల్‌గా మాకొచ్చింది చాలని మీరు చేస్తున్నారు. హ్మ్. మీరు కష్టపడితే వస్తాయి. హ్మ్. అయినా అంటే ఎక్కువ రాలేదు. నాకొచ్చిన 2 సంవత్సరాల్లో వచ్చిన 1,40,00,000 చాలా తక్కువ. హుహు. ఈ నడవన ఒక నెలకే 2 నెలలకే వస్తున్నాయి కొంతమందికి. హుహు. ఎక్కువ వైరల్ అయితే. హ్మ్. అంత కంటెంట్ కూడా చేయలేదు. నాకొచ్చింది చాలా తక్కువ అమౌంట్. హ్మ్. 2 సంవత్సరాల్లో 500 వీడియోస్‌కొచ్చింది. హ్మ్. వచ్చిన దాన్ని నా నా ధ్యేయం కోసం నేను వాడుకున్నా. మంచిది. అట్లా రిజల్ట్ అవ్వాలి, ఎదగాలి అనే తపనలో ఉన్నా మేడం అంతే. ఎక్కడ ఎవరి దగ్గర అప్పులేం చేయలేదా? ఎవరి దగ్గర ఏం చేయలేదు మేడం. పోన్లే అదొకటి లక్. హ్మ్. ఇంకొకటేంటంటే అసలు యూట్యూబ్‌లో వీడియోస్ చేయాలనే ఆలోచన ఎందుకొచ్చింది? యాక్టర్ వాళ్ళనొచ్చాను అవకాశాలు ఇవ్వలేదు. మార్కెట్ అవ్వాలి, మనం ఫేమ్ అవ్వాలి, ఏదో ఒకటి హ్మ్. చేయాలి. హ్మ్. అందుకు కెమెరాతో ప్రాంక్స్ మొదలుపెట్టా. ఎక్కడ వైరల్ అయ్యారు మీరు? ఎలా వైరల్ అయ్యారు? బాగా వీడియోస్ చేశాం మేడం. డిసిప్లిన్, కన్సిస్టెన్సీ. హ్మ్. మొదట యూట్యూబ్ పుష్ చేస్తది. మొదట మనం వీడియోస్ చేసేటప్పుడు. హ్మ్. 1,00,000 సబ్‌స్క్రైబర్స్ వరకు. హ్మ్. అప్పటినుంచి కొట్టుకుంటూ రావాలి. అట్టే చేసుకుంటూ రావాలి. హ్మ్. గ్యాప్ ఇయ్యకూడదు. హ్మ్. జనాలు వచ్చేస్తారు. అట్లా చేయాలి. ఓకే. అంతేగాని గ్యాప్ ఇవ్వడం, కన్సిస్టెన్సీ లేకపోవడం, వీడియోలు సరిగ్గా చేయకపోవడం ఉంటే హ్మ్. నా ప్రాంక్సే కాదు. సీరియస్‌నెస్ ఏ లేకపోతే కంటెంట్ అయినా కన్సిస్టెంట్‌గా, డిసిప్లిన్‌గా చేస్తూ ఉంటే హ్మ్. పీపుల్ ఆబ్వియస్లీ విల్ లైక్ ఇట్. అండ్ ఓకే. ఆబ్వియస్‌గా గ్రోత్ ఉంటది. శ్రీకాంత్ నిజంగా మీరు ఇందాక ఒక మాటన్నారు. రూపాయి కూడబెట్టి నేను సినిమా తీశాను అని. ఎప్పుడన్నా మీ మీద మీకు అపనమ్మకం కలగలేదా? ఏంటి నేనేమన్నా బూడిదలో పోస్తున్నానా ఇంత కష్టార్జితాన్ని తీసుకెళ్ళి అని? అలా ఏం లేదు మేడం. హ్మ్. ఇది హిట్ కొడితే పై స్థాయికెళ్తాం. హ్మ్. ఒక పెద్ద స్టూడియో లేపుతా ఇలాంటిది నేను గూడా. హ్మ్. 10 మందిని పెడతా. హ్మ్. జాబ్ ఇస్తా. హ్మ్. నేను బతుకుతా, బాగుపడతా. టాక్స్‌లు హ్మ్. కడతా. హ్మ్. పోకపోతే మళ్ళీ నో ప్రాబ్లమ్. కృష్ణానగర్‌లో రూ. 5 టీ తాగుతా. హ్యాపీ హ్మ్. లైఫ్. హ్మ్. అంటే లగ్జరీ లైఫ్ ఏమి అలవాటేం లేదు. చాలా హ్మ్. చిన్న కుటుంబం, హ్మ్. చింతలేని కుటుంబం టైపు. ట్రైలేద్దాం. వయసుందిగా ట్రైలేద్దాం. హ్మ్. మళ్ళీ చూద్దాం మిగతా కథ. దట్ ఈస్ శ్రీకాంత్ రెడ్డి. చూసారా? ఎంత ఆప్టిమిజం, ఎంత పాజిటివిటీ. యెస్ మేడం. నిజంగా శ్రీకాంత్. ఇలాగే ఉండండి. ఏం పర్వాలేదు. మీ యెస్ స్టెప్ మేడం. ఎప్పుడు గూడా చిన్నగానే మీరు మొదలయ్యారు కదా! ఈ చాప్టర్ 1, చాప్టర్ 2 గాదు. నిజంగా చాప్టర్ 2 గాదు. చాప్టర్ 10 లారీ చాప్టర్ 10 గూడా మీరు థాంక్ యూ తీయాలని మేడం. నేనైతే నిజంగా కోరుకుంటున్నాను శ్రీకాంత్. ఫైనల్‌గా అప్‌కమింగ్ స్టార్స్‌కి, యాక్టర్స్‌కి మీరు చెప్పేదేంటి? పని జేయాలి. బిల్డప్ హ్మ్. కొట్టొద్దు. అద్దాలు హ్మ్. పెట్టుకొని, నిన్న నేను నాగార్జున గారికి కథ చెప్పా. ఇట్లాంటి మాటలొద్దు. కృష్ణానగర్ కాఫీ షాపుల్లో కూర్చొని ఎదుటోడిని తక్కువ అంచనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటోడిని తక్కువ అంచనా ఏయొద్దండి. హ్మ్. సపోర్ట్ చేయండి. హ్మ్. ఎవడన్నా ఏదన్నా చేస్తే అప్రిషియేట్ చేసే నాలెడ్జ్ నేర్చుకోండి. యెస్. అప్రిషియేట్ చేయాలి. ఎవడన్నా చిన్నది చేసినా, హ్మ్. కాఫీ కప్పు నీట్‌గా కడిగిన వాడిని అప్రిషియేట్ చేయాలి. హ్మ్. తప్పు కదా! లేదు. అవును. అంతేగాని ఫస్ట్ ఎదుటోడిని తక్కువ అంచనా ఏయడం, వాడెంత ఈడెంత అనడం. మీరు అంటానే ఉన్నారు నేను పాన్ ఇండియా సినిమా తీశా నన్ను అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. హ్మ్. అట్లాటోళ్ళే. హ్మ్. ప్రతి ఓడు ఆర్టిస్టే అద్దాలు పెట్టుకుంటాడు కాఫీ షాప్‌లో కూర్చుంటాడు. హ్మ్. మామూలు బిల్డప్ కాదు.
అంతేనా? కష్టపడితే సినిమా చేస్తారు మేడం. మేకప్ వేసుకొని షర్ట్లు వేసుకొని కార్లో దిగితే సినిమాలు చేయరు. డబ్బులు ఉంటే కూడా సినిమాలు చేయలేరు. డబ్బులు ఉన్నా కానీ సినిమాలు చేయలేరు, బయటికి రావాయి. కష్టపడితే సినిమాలు చేస్తారు. కష్టపడాలి, చెయ్యాలనే తపన ఉండాలి, ఆ కృషి ఉండాలి. ఖాళీగా ఉండకుండా ఫస్ట్ పని చేయండి ఏదో ఒకటి. ఎదుటి తక్కువ అంచనా వేయద్దండి. నన్ను వేసారు కాబట్టి నా అనుభవం చెప్తున్నా. ఏం పర్వాలేదులండి. మీలో ఒక అగ్గి రగిల్చారన్నమాట. ఒక ఫైర్ అనేది తీసుకొచ్చారు. వాళ్ళ వల్ల కాదు, నేను నా ఫైర్ తో వచ్చా అంతే. అది మీరు మీది ఉంది, అసలు డిఫాల్ట్ ఉన్నట్టుంది. అది అంతే, బై డిఫాల్ట్, బై బర్త్ ఉంది. అది నా అందరికి బ్లడ్ లో షుగర్ ఉంటది, నాకు బలుపు ఉంటది అంటాడు అనమాట. మీరోనా? బాగుంది. అది మీకు బాగా యాప్ట్ గా ఉంది కూడా. అది డైలాగ్ మేడం, అట్లా ఊరికే సినిమా. చాలా బాగుంది. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ అడుగుతాను శ్రీకాంత్, ఎందుకంటే మీరు యంగ్స్టర్స్ కదా, కొత్తగా ఈ సినిమా తీశారు. మెయిన్ ఏంటంటే ఆడపిల్లలు, నేను ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ లో కూడా చూసాను, మేము కష్టపడి ఎదుగుదామంటే కమిట్మెంట్స్ అడుగుతున్నారు, కాస్టింగ్ కౌచ్ అంటున్నారు. మరి శ్రీకాంత్ రెడ్డి దీనికి ఏం చెప్తారు? మీరు అసలు మళ్ళీ బాలీవుడ్ నుంచి ఎక్కడి నుంచి హిందీ అమ్మాయిని పట్టుకొచ్చారు, ఏంటి శ్రీకాంత్ ఏం చెప్తారు? అసలు ఇండస్ట్రీ మీద ఒక మరక కాదా ఇది? అది మరక కాదు మేడం, ఇండివిజువాలిటీ మేడం. అది ఇండివిజువాలిటీ. ఒక క్వశ్చన్ చెప్తా స్ట్రైట్ గా. అమ్మాయి హీరోయిన్ అవ్వాలనుకుంటున్నది, క్యారెక్టర్లు పక్కన పెట్టండి. రెండు రకాలు క్యారెక్టర్లు అయ్యేది ఒకటి, హీరోయిన్ ఒకటి, రెండు రకాలు. క్యారెక్టర్లు అయితే మీకు ఇవ్వాలంటే మీరు మెయింటైన్ చేసి, డిసిప్లిన్ మెయింటైన్ చేసి, అందరితో కాంటాక్ట్ లో ఉండి, పరిచయాలు బాగా మాట్లాడుతూ, మాట తీరు బాగుండి, రెస్పాన్సిబుల్ ఉండి, బాధ్యతగా ఉండి, పొగరు తగ్గించుకుంటే వాడిని కమిట్మెంట్ అని ఈ రోజు పిలిచినా, నువ్వు రానన్నా రేపు నువ్వు అందంగా ఉండి పర్ఫెక్ట్ గా నువ్వు ఉంటే రేపు మళ్ళా నేను పిలుస్తాడు. ఓపిక్ గా ఉండాలి, అదొకటి. నువ్వు హీరోయిన్ అవ్వాలంటే ఫస్ట్ పర్సనాలిటీ మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, వెతకాలి, యాటిట్యూడ్లు చూపించకూడదు. అండ్ చూస్ రైట్ పీపుల్, ట్రావెల్ విత్ రైట్ పీపుల్, బీ విత్ రైట్ పీపుల్, అట్ రైట్ టైం టేక్ రైట్ డెసిషన్స్. ఇది కమిట్మెంట్సా, అది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్స్. ఇట్స్ గోయింగ్ ఆన్ ఇండస్ట్రీ, వాళ్ళ ఇష్టం అది. అమ్మాయి డైరెక్టర్ అయినా, హీరోయిన్ అయినా, హీరో అయినా వాళ్ళ ఇష్టం అది. అండ్ తోసేయడం కరెక్ట్ కాదు ఒకరి మీద, వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ అది. కాస్టింగ్ కౌచింగ్ అనేది నడుస్తూ ఉంటుందా? ఐ డోంట్ నో మేడం, నేను అంత డీప్ ఇండస్ట్రీలోకి వెళ్ళలేదు. నాది ఒక చిన్న ప్రైవేట్ సెక్టర్. దట్స్ వాట్. ఇప్పుడు ప్రతి సినిమా ఒక ప్రైవేట్ సెక్టర్ మేడం. వాడి ఆఫీస్ లో వాడి దాంట్లో జరుగుతుంది, తెలియదు, అది బయటికి రాదు. అవును, అది అందరికి అన్వయించొద్దు అంటాం మనం. అది అందరికి అన్వయించొద్దు, అండ్ ఇట్ వోంట్ సూట్స్ ఫర్ ఆల్. బట్ నువ్వు యాక్టర్ అవ్వాలంటే మటుకు కష్టపడు, కెమెరా తీసుకో, రోడ్ ఎక్కు, నీ టాలెంట్ చూపి, రోడ్ ఎక్కి నీ టాలెంట్ చూపి, కెమెరా పట్టుకొని లేకొద్దు. నా సినిమాలో డైలాగ్ ఉంటది, లేట్ చేయొద్దు లైఫ్ లాగ్ అయిపోద్ది అని. లేట్ చేస్తే లైఫ్ లాగ్ అయిపోద్ది, లేట్ చేయొద్దండి, కెమెరా పట్టుకొని రోడ్ ఎక్కండి, ఏదో ఒకటి చెయ్యండి. నేనేదో చేసిన అని చెప్తున్నా, పెద్ద స్థాయికి లేదు కానీ చిన్న ఐడియా అంతే. అది అంతే గులిక. బట్ బాగుంది. శ్రీకాంత్ రెడ్డిలో ఫైర్ నాకు నచ్చింది నిజంగా. ఈ పాజిటివిటీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగున్నాయి. ఎందుకంటే యూత్ కి ఈ రోజు కావాలి, ఇదే మిస్ అవుతుంది తెలుసా. ఎక్కడన్నా ఇది బాలేదు, అదైంది, ఇదైంది, ఇది జరిగింది, అది జరిగింది అనగానే వెనక్కి వెళ్ళిపోవడం, అసలు వాళ్ళ లక్ష్యాన్ని మర్చిపోవడం, మార్చుకోవడం. ఇది కాదు, ఒకటి జరిగితే ఇంకొకటి, ఒక స్టెప్ కాదు, 2 వేయాలి, ఇంకా 3 వేయాలి, 4 తేల్చుకుందాం. సరే, ఇండస్ట్రీలో అన్ని తేల్చుకునేలాగా ఉండవు, కొన్ని నెమ్మదిగా కూడా వెళ్ళాలి. మీరు కొంతమంది ఇప్పుడు హీరోయిన్స్ కి చెప్పారు కదా, అది కొన్ని చోట్ల మీకు కూడా అప్లికబుల్ అవుతుంది. మీరు కూడా ఒక్కసారి చూసుకోండి శ్రీకాంత్, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎదగాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి. శ్రీకాంత్, నేను ఇప్పుడు మీరేమన్నా చెప్పాలనుకుని నేను మిస్ అయింది ఏదైనా ఉందా? ఏం లేదు మేడం, అన్ని అవునా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ టైం. ఇంకొకటి, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీకాంత్. థ్యాంక్ యూ సో మచ్. Nice talking to you. It's pleasant, madam. And I expressed everything through Andhra Prabha YouTube channel. And Srikanth Reddy Asam YouTube channel lo trailer పాటలు ఉన్నాయి. ఓపెన్ చేసి August 2 లారీ చాప్టర్ 1 చూస్తారని ఆశిస్తున్నాము. కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి. అందరికి ధన్యవాదాలు. శ్రీకాంత్, ఫైనల్ గా ఒకటి చెప్పండి, దీన్ని తీసుకెళ్లి నిజంగా మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలి నిజంగా, ఎందుకంటే పెట్టే మేడం, ఆల్రెడీ ఇట్స్ గోయింగ్ ఆన్. అవునా? మా ఆంధ్రప్రభని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఆంధ్రప్రభకి 5 ఛానల్స్ ఉన్నాయి, ఆంధ్రప్రభ డిజిటల్, ఆంధ్రప్రభ న్యూస్, ఆంధ్రప్రభ లైఫ్, ఆంధ్రప్రభ భక్తి, ఆంధ్రప్రభ టీవీ, మొత్తం 5 ఛానల్స్ ఉన్నాయి. సరే, మీరు సెర్చ్ కొడితే ఏదొస్తుందో అది, ఇవన్నీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఒక పెద్ద మీడియా హౌస్ నుంచి వచ్చిన ఫస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ శ్రీకాంత్. మీలాంటి వాళ్ళకి మేము ఇంకా చెయ్యాలి, ఎందుకంటే ఈ జర్నలిజం వాల్యూస్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం కాబట్టి చెప్పండి. సో గైస్, ఆంధ్రప్రభ మనకు తెలిసిందే, చిన్నప్పటి నుంచి చదువుతున్న పేపర్, అండ్ చాలా విలువలతో కూడింది, చాలా గౌరవమైన మాటలు, నిజమైన న్యూస్ ని తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కమర్షియాలిటీ పక్కన పెట్టి we should appreciate and we should support those valued journalism. So please subscribe to digital Andhra Prabha News and Andhra Prabha Bhakti, Andhra Prabha Entertainment,
ప్రతి ఆంధ్రప్రభ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీకాంత్ రెడ్డి నాకు సపోర్ట్ చేశారు. నా ఆడియన్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ ఎంకరేజ్ ద కంటెంట్. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ సో మచ్. స్టే బ్లెస్డ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ కలుద్దాం. ఎస్ మేడం. థ్యాంక్ యూ.